నమస్కారం. నేను చందు. అసంతృప్తి సచ్చిదానంద స్వరూపమైన భగవంతుడు మనిషికి లౌకిక ప్రపంచంలో సృష్టించి అతడికి ఇచ్చినదంతా ఆనందమే. ఆనందం అంటే ఏమిటో, అది ఎక్కడ లభిస్తుందో వెతికే బాధ్యతనైనా మాత్రం అతడిపైనే ఉంచాడు. ఆరోగ్యం, ఐశ్వర్యం, కలతలు లేని కుటుంబ జీవనం, సమాజంలో గౌరవం అలాంటివి ఎన్ని తనకున్నా అతడు మాత్రం ఆనందంగా ఉండడు. తనకింగా లేనివెన్నో ఉన్నాయనుకుంటాడు. ఆరాటంతో మానసిక వ్యధల మధ్య నలిగిపోతూ ఉంటాడు. మనిషిలోని సంతృప్తి, అసంతృప్తులు రెండూ అతడికి బుద్ధి కలిగించే భావనలే. అయినా అతడు సంతోషంతో వచ్చే తృప్తిని తప్ప దుఃఖం వెంటబెట్టుకు వచ్చే అసంతృప్తిని ఎప్పుడూ కోరుకోడు. మంచితనం, సేవాభావం, శ్రమతత్వం తెచ్చే సంతృప్తి సంపూర్ణ జీవితానికి సంకేతం అనుకోడు. సంతోషం సగం బలం అన్నమాట వినిపించినా విననట్లు ఉంటాడు. ప్రవాహంలా సాగే జీవితం ఎక్కడిదాకా తనను తీసుకువెళితే అక్కడిదాకా దానితో పాటు వెళ్ళడానికి ఇష్టపడడు. భగవద్గీతలో కృష్ణ భగవానుడు సంతోషానికి, అసంతృప్తికి మూల కారణమైన సుఖదుఖాల మధ్య జీవిస్తున్న మనిషిని అవి కలుగుతున్నదెందుకో పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పిండు. రాగద్వేషాలకు అతీతంగా మంచి చెడ్డలన్న ఆలోచనలతో మనసును నింపుకోకుండా కేవలం తనపై శ్రద్ధ చూపిస్తూ జీవించమంటాడు. అటువంటి వ్యక్తులే తమకు ప్రీతి పాత్రులంటూ జీవితం సంతోషమిచ్చే సంయమనంతో ఉండేవారంతా మహాయోగులేనని చెబుతాడు. ఒత్తిళ్లు లేని జీవితం అంటూ మనుషులకుండదు. లక్ష్యాన్నొకటి ఏర్పరచుకొని అది చేరుకునేందుకు చేసే ప్రయత్నమే జీవితం అంటారు వేదాంతి విక్టర్ ఫ్రాంక్లిన్. ఆందోళనలతో ఉన్నప్పుడు మనసుకు అది సాధ్యపడదు. చితిమంటల కన్నా మానసికమైన ఆవేదనలే శక్తివంతమైనవన్న అసంతృప్తి పరాకాష్ఠకు చేరేదే అక్కడి నుంచి అని మనిషికి ఎవరైనా చెబితే అది హితబోధ అనుకుంటాడు. అసంతృప్తి అతడి వివేకాన్ని, విజ్ఞతను పూర్తిగా స్తంభింపజేస్తుంది. ముల్లోకాలు జయించాలనుకున్న అసంతృప్తి ఉన్నప్పుడు ఆ విజయాలు మరుగున పడిపోతాయి. మరోసారి ఒత్తిళ్లు లేని జీవితం అంటూ మనుషులకుండదు. లక్ష్యాన్నొకటి ఏర్పరచుకొని అది చేరుకునేందుకు చేసే ప్రయత్నమే జీవితం అంటారు వేదాంతి విక్టర్ ఫ్రాంక్లిన్. ఆందోళనలతో ఉన్నప్పుడు మనసుకు అది సాధ్యపడదు. చితిమంటల కన్నా మానసికమైన ఆవేదనలే శక్తివంతమైనవన్న అసంతృప్తి పరాకాష్ఠకు చేరేదే అక్కడి నుంచి అని మనిషికి ఎవరైనా చెబితే అది హితబోధ అనుకుంటాడు. అసంతృప్తి అతడి వివేకాన్ని, విజ్ఞతను పూర్తిగా స్తంభింపజేస్తుంది. ముల్లోకాలు జయించాలనుకున్న అసంతృప్తి ఉన్నప్పుడు ఆ విజయాలు మరుగున పడిపోతాయి. యోగా వాసిష్టం మనిషికి తాను చేయలేనిదేది ఉండదంటుంది. తన ప్రయత్నాల పరిణామంగా బయటపడే సంతృప్తి, అసంతృప్తులు రెండింటినీ గుర్తించి అతడిని అందుకు బాధ్యత వహించమంటుంది. ఫలితం ఎలా వచ్చినా అది ఆ రెండింటి మధ్య ఉన్న అంతరమేనని గ్రహించమంటుంది. మనుషులైతే మాత్రం అందినవి, అందకపోయినవి అదృష్ట దురదృష్టాలని, అవి కర్మ ఫలాలని అనుకుంటారు. వేదాంతులు కర్మ ఫలాలు ఎలా ఉంటాయో ఊహించలేమంటారు. భగవంతుడి నిర్ణయంతో ముడిపడి ఉండే అవి ఎప్పుడు, ఎక్కడ, ఎలా అందుతాయో ఎవరికీ అంతుపట్టని విషయం. అసంతృప్తి దేవుడి సృష్టి కాదు. నిష్కామ భావనలతోనే దానికి ఉపశమనం కలుగుతుంది. కలిగించుకునే శక్తి మనిషిలోనే ఉంటుంది. ఆధ్యాత్మిక సాధనల నుంచి వచ్చే అది అతడి చేత అసంతృప్తి మూలాలను వెదికించి కోరికల గుర్రాలకు కళ్ళెం వేయిస్తుంది. అసంతృప్తి మానసిక వికారం కాదు. మనిషికి అతన్ని జీవనధారకు దూరం కాకుండా దానితో పాటే కొనసాగమని చెప్పే మేలుకొలుపు లాంటిది. అది వినగలిగితే మనసులోని వెలితి, నిష్క్రియ భావనలు జీవితం పరిసమాప్తికి సూచికలు కావని అతడికే స్పష్టమవుతుంది. అది దేవుడి నిర్ణయాలతో సంబంధం లేనిదని అర్థమవుతుంది అని జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రాసిన అంతర్యామి ఇది. అసంతృప్తి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.